ఈ మద్దూరు మండలంలో చిన్నరెడ్డిపల్లిలో ఈ వరి విత్తనాలతో నష్టపోయినటువంటి రైతులు దాదాపుగా ఇక్కడ 6 మంది రైతులు 7 ఎకరాల భూమిలో ఆ వరి విత్తనాలను వేసిండ్రు. ఆ 7 ఎకరాల్లో కూడా ఎక్కడ కూడా పంట అనేది ఈ రోజు కూడా పూత కాత దశలో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకందరికి కూడా ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 50,000 రూపాయల నష్టపరిహారం ఈ రైతులకు ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ కాడా ఆఫీసర్ వెంకటరెడ్డి గారు ఉన్నారో వారు ఇక్కడ వచ్చి ఈ యొక్క పొలాల్ని సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మద్దూరు మండలంలో చాలా మంది రైతులు ఇటువంటివి తీసుకొని నష్టపోయినరు. మద్దూరుతో పాటు దామరగిద్ద గాని, దౌలతాబాద్ గాని ఇటువంటి అన్ని మండలాల్లో ఇది మద్దూరు కేంద్రంగా ఉంది కాబట్టి ఫర్టిలైజర్ అన్ని దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎవరెవరు రైతులు నష్టపోయినరో వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. ఎక్కడ రైతాంగం నష్టపోయినరో ఆ రైతులకందరికి కూడా వాళ్ళ పరిశీలన చేసి ఆ పొలాలని పరిశీలన చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతులతో కలిసి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.